నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. మదనపల్లి విద్యార్థులకు మరియు ప్రజలకు వైసీపీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లిలోని బీటీ కళాశాలను యూనివర్సిటీ చేశామంటూ గురువారం ఎంపీ మిథున్ రెడ్డికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసమని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మరియు సిపిఐ మురళి ప్రశ్నించారు. స్టేషన్ అయిపోయినాయి అన్నట్లుగా ప్రచారం చేసినారు. అది కూడా తప్పే. అది అట్లా ఉన్నట్లే మళ్ళీ యూనివర్సిటీ అయిపోయింది అని చెప్పి ఎంపీ స్థాయిలో ఉండి ఆయనే అబద్ధాలు ఆడుతా ఇక్కడ స్థానికంగా ఉండే నాయకులతో పాలాభిషేకాలు చేస్తారు మన కాలేజీలో. ఇది ఒక పెద్ద డ్రామా కంపెనీ అయిపోయింది వైసీపీ పార్టీ. ఎలక్షన్ ముందు ఈ మాదిరిగా ఉపయోగించుకొని కళాశాలను ఉపయోగించుకొని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకొని గెలుచుకోవాలనేది వాళ్ళ వ్యూహము. దానికి మీరు సహకరించకుండా దయచేసి మీరు వస్తానే ప్రెస్ మీట్ పెట్టి ఖండించండి, వాస్తవాలు ప్రజలకు వివరించండి. అందరికీ నమస్కారం. ఏదైతే నాయకుడు మార్గంలో నడుస్తాడో కిందుండే క్యాడర్ కూడా అదే మార్గంలో నడుస్తుందని చెప్పడానికి నిన్న మదనపల్లి బీటీ కళాశాలలో జరిగిన ఉదంతమే పెద్ద ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి నడవడిక, ఆయన పరిపాలన, ఆయన మాట, ఆయన చేత ఏది చూసినా మోసపూరితమే, కుట్రపూరితమే. దాన్ని అనుసరించే ఎంపీ మిథున్ రెడ్డి గారు ఇంతకుముందు బీటీ కళాశాలని ప్రభుత్వపరం చేసేసామని, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయని చెప్పనేసి ప్రజలకు తప్పుదోవ పట్టించడం. ఇప్పుడే వైస్ ప్రిన్సిపాల్ గారిని కూడా మేము ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఇంతవరకు ఆ ప్రాసెస్ కంప్లీట్ కాలేదని చెప్పిన వైనం. ఇంకా ఉన్న డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరం చేసే చర్య పూర్తి కాకుండా ఉంటే అప్పుడే యూనివర్సిటీ చేసేస్తామని చెప్పని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలని, మదనపల్లి ప్రజానీకాన్ని, చుట్టుపక్కల ప్రజానీకాన్ని, పత్రికా లోకాన్ని, పూర్వ విద్యార్థుల్ని, ప్రస్తుత విద్యార్థుల్ని, అన్ని రాజకీయ పార్టీల్ని మోసం చేస్తూ దుర్మార్గంగా ఈరోజు పరమ పవిత్రమైన బెసెంట్ హాల్లో తీసుకొని వచ్చి ఎంపీది, సీఎంది పెట్టి పాలాభిషేకం చేయటం ఈ వైసీపీ నాయకులు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు అందుబాటులో లేరు. ప్రిన్సిపాల్ గారు వచ్చిన వెంటనే ఇదంతా పచ్చి అబద్ధమని, పచ్చి మోసమని, మదనపల్లి ప్రజానీకాన్ని మోసం చేసేట్లే యావత్ లోకాన్ని కూడా మోసం చేయాలని చెప్పనేసి మిథున్ రెడ్డి గారు ఆడుతున్న నాటకం అని చెప్పనేసి దీన్ని తెలియజేసేంత వరకు పెద్ద ఎత్తున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇంకా సిపిఐ పార్టీ, ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకొని అవసరమైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని పోయేటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లుగా మేమంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎంపీ మిథున్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో అందరినీ మించిపోయాడు. ఆయన తానా అంటే స్థానిక వైసీపీ నాయకులు తందానా అని ఆయనకు వంతబాడుతూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పాడు బీటీ కళాశాలను మేమంతా ప్రభుత్వ పరం చేసేస్తున్నాం, అంతా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నామని. నిజమే అనుకున్నారు అందరూ. మేమందరూ కూడా చాలా మంచి పని చేసినారు, అభినందనలు తెలిపాము మిథున్ రెడ్డికి. తీరా ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు ఇంతవరకు రిజిస్టరే చేయలేదంట. అంటే ప్రజలను మభ్యపెట్టడం. అది అట్లా ఉంటే ఇప్పుడు యూనివర్సిటీ అయిపోతా ఉంది అని చెప్పి ఇక్కడ పాలాభిషేకం చేయడం. యాక్చువల్గా మొన్న మిథున్ రెడ్డి గారు చెప్పారు మదనపల్లిలో యూనివర్సిటీ చేస్తా ఉన్నాము, చివరి మీటింగ్ మంత్రిమండలిలో ఆమోదిస్తాము అని. అక్కడ ఆమోదించింది 3 యూనివర్సిటీలు మాత్రమే, అందులో మదనపల్లి లేదు, చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ స్థానిక నాయకులు ఏదో జరిగిపోతా ఉందంటే ఎన్నికల ముందు స్టెంట్ వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలంతా తెలుసుకోవాలి, ఇక్కడ వీళ్ళు చెప్పేటువంటి కేవలం కల్లిబుల్లి మాటలు. ఇంతకాలం ఎంపీ ఈ మదనపల్లికి చేసింది శూన్యము. ఆయన ఇంతవరకు మదనపల్లిని మోసం చేశాడు. హంద్రి నీటిని కూడా, మన వాటాను కూడా మదనపల్లికి మళ్లించలేదు. బెంగళూరు కడప రైల్వే లైన్ను కనీసం పట్టించుకోలేదు, ఒక్క పరిశ్రమ కూడా తేలేదు. అత్యంత అసమర్థుడైన ఎవరైనా ఎంపీ ఉన్నాడంటే అది మిథున్ రెడ్డి మాత్రమే అని చెప్పి. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.